డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అయితే చాలా సీట్స్ అయితే పెరిగాయి. సో దీని కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో చూసే ముందు అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ ఇక ముందు వచ్చే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్తే వెళ్దాం. సో తెలంగాణ చూద్దాం. ఫస్ట్ అయితే తెలంగాణలో ఉన్న కాలేజెస్లో మళ్ళీ సీట్లు అయితే పెరిగాయి చాలా వరకు. సెకండ్ రౌండ్ వరకే సీట్లు అయితే పెరిగాయి. ఇప్పుడు కొత్తగా ఇంకొన్ని సీట్లు అయితే వచ్చాయి, అవేంటో చూద్దాం. సో ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొడంగల్ ఆల్రెడీ వచ్చినటువంటి సీట్లే. సో పోయినసరికి ఇప్పటికీ ఒక 72 సీట్స్ అయితే పెరిగాయి, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్లో పెరిగాయి. థర్డ్ రౌండ్ సిఎంఆర్లో 100 సీట్స్ పెరగడం జరిగింది, 150 నుంచి 250. ఆ తర్వాత డాక్టర్ పట్నంలో 150 నుంచి 250. సో ఇక్కడ మనం 50 వేయాలి కానీ వేయలేదు. సో నెక్స్ట్ ఇక్కడ మహావీర్లో 150 నుంచి 200, అంటే దాదాపు 50 సీట్స్ అయితే పెరిగాయి. అండ్ నోవాలో ఆల్రెడీ పెరిగాయి, మళ్ళీ ఒక 50 సీట్స్ అంటే మళ్ళీ ఒక 50 యాడ్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత సురభిలో కూడా ఒక 50 పెరిగాయి, టోటల్ 300. సో ఇక్కడ మనకు పైన వేయలే కాబట్టి ఇక్కడ రాలేదు. సో టోటల్గా 300 సీట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ చాలా పెద్ద చేంజ్ అని చెప్పొచ్చు. ఇది చాలా ఎక్కువగా సీట్లు అయితే పెరిగాయి. ఈ 300లో 150 కేటగిరీ ఏకి, 150 కేటగిరీ బికి. సో మేనేజ్మెంట్లో కూడా కట్ ఆఫ్ తగ్గుద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఉంది మనకి, 279 అలా ఉంది కదా, దాదాపు 260 వరకు కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది ఓకేనా మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇది. అండ్ కేటగిరీ ఏ స్టూడెంట్స్కి 150 సీట్స్ అంటే మరి ప్రతి క్యాస్ట్కి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు సీట్ మ్యాట్రిక్స్లో ఇస్తారు. కానీ మనం కూడా దాని ఇచ్చిన పర్సంటేజెస్ని బట్టి ఎలా వస్తుందో క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్పడం అయితే ఇప్పుడు జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 300 సీట్లు అయితే తెలంగాణ స్టూడెంట్స్కి పెరిగాయి. ఇప్పుడు ప్రతి క్యాస్ట్ నేను మీ లిస్ట్ చూపిస్తూ చెప్తాను తెలంగాణది. అండ్ ఏపీలో చూసినట్లయితే 100 సీట్స్ ఎస్వీలో పెరిగాయి, అంటే ఇందులో ఒక 50 కేటగిరీ ఏ, 50 కేటగిరీ బి. అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో మైనారిటీలో 50 పెరిగాయి, నిమ్రాలో అంటే 25 ఫ్రీ సీట్స్ అండ్ 25 మేనేజ్మెంట్ సీట్స్. అండ్ అక్కడ ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో 100 సీట్స్ పెరిగాయి. సో ఇందులో 50 కేటగిరీ ఏ, 50 కేటగిరీ బి. సో ఏపీలో కూడా చాలా మంచి చేంజ్ అయితే వస్తుంది కట్ ఆఫ్స్లో. దాదాపు 1-2 అంటే పెద్ద తగ్గదు, 150 సీట్స్ అలా పెరిగినా కూడా కట్ ఆఫ్ అయితే అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కానీ ఒక 2 మార్క్స్ వరకు అయితే ఓపెన్ నుంచి మిగతా వాటికి ఉండొచ్చు. ఇంకా ఆల్ ఇండియా థర్డ్ రౌండ్కి వెళ్ళే స్టూడెంట్స్తో కూడా గవర్నమెంట్లో సీట్ వచ్చే అవకాశాలు అయితే దీనివల్ల తక్కువే. ప్రైవేట్లో చేంజ్ అవుతుంది, సీట్ రాని వారికి వస్తుంది, కాస్త బెటర్గా అప్గ్రేడ్ కావచ్చు. అండ్ ఏపీలో అయితే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ఉంటే అప్గ్రేడ్ అయిపోతుంది. తెలంగాణలో అంటే మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో తెలంగాణలో ప్రతి క్యాస్ట్కి ఎలా ఉంది మరి అనేది అయితే ఇప్పుడు మనం ఒక క్లియర్ కట్గా మొత్తం చూద్దాం. వీడియో అయితే కంప్లీట్గా చూడండి మీకు అర్థం కావాలంటే. సో మరి ఓపెన్కి ఎలా ఉంటుంది, ఒక 150 సీట్స్ వచ్చినట్లయితే ఓపెన్కి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఓపెన్లో ఇప్పుడు ఇది మనకు ఓపెన్ స్టూడెంట్ లిస్ట్ అనమాట. ప్రతి క్యాస్ట్ ఓపెన్ అంటే నాట్ ఓన్లీ ఓసీ, ప్రతి క్యాస్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎలా కట్ ఆఫ్ ఉంటుంది అనేది ఇప్పుడు వీళ్ళ లిస్ట్ అనమాట. ఇది ఓపెన్, టోటల్ అందరు స్టూడెంట్స్ ఉంటేనే దాన్ని ఓపెన్ అంటారు. సో ఓపెన్లో గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చి కట్ అయిపోయింది అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఓపెన్లో అయితే గవర్నమెంట్ కాలేజ్ కట్ అయినటువంటి మార్క్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే 418, 3547 మార్క్ ర్యాంక్ అనమాట, స్టేట్ మెరిట్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇది అనమాట. ఇక్కడి వరకు అయితే కట్ అయింది, 317 మార్క్స్ వరకు సీట్ వచ్చేసింది. అండ్ ఇంకా కింద ఉన్న వాళ్ళకి ప్రైవేట్లో వచ్చింది, అంటే 416 ఒక మార్కులో మిస్ అయిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో మీకు చూసే వాళ్ళకి మీ ఆల్ ఇండియా ర్యాంక్తో కూడా మీరు ఇక్కడ స్టేట్ ర్యాంక్ ఉంది, మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఉంది. సో వీళ్ళందరికీ ప్రైవేట్లో అయితే రావడం జరిగింది. అండ్ ఇది ఎక్కడి వరకు వచ్చి కట్ అయింది ప్రైవేట్లో, మరి చివరి మార్క్ అయితే 406. ఓకే, సో 406 వరకు వచ్చి కట్ అయింది. అండ్ మనం దీని కిందికి వెళ్ళినట్లయితే ఇంకా 406 ఓపెన్ 406 కట్ ఆఫ్, దాదాపు 4208 ఏమో ఉంది మనకి ఇక్కడ దీని మార్క్స్. 406. సో ఇక్కడి వరకు అయితే 4208 వరకు కట్ అయింది. అండ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి సీట్లు అంటే ఇది నేను 125కి వేసాను యాక్చువల్గా. సో మనం ఇక్కడ వేయాల్సింది దీన్ని 150కి వేయాలి. సో ఇంకో 10 సీట్స్ యాడ్ చేసుకుందాం. సో 65 సీట్స్ అనుకుందాం. సో ఇంకా ఆల్ ఇండియాకి వెళ్ళి అది ఓవరాల్గా ఒక 70 వరకు అయితే సీట్లు ఉన్నాయనుకుందాం ఓపెన్లో. అంటే దాదాపు 2078, 4278.
ఓకే 4278 ఇక్కడి వరకు అంటే దాదాపు ఒక 405 నుంచి సో ఒకటే మార్క్ దగ్గర ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి కింద ఎన్ని సీట్లు పెరిగినా కట్ ఆఫ్ మార్క్స్ అయితే తగ్గదు కాబట్టి మీకు ఈ ర్యాంక్ వరకు అయితే దాదాపు సేఫ్ అంటే సేఫ్ అని కాదు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా ఆల్ ఇండియాకు వెళ్తారు కొంతమంది అని మనం భావించినట్లయితే సో ఉన్న సీట్ల ప్రకారం యాస్టీస్ చూసుకుంటే ఇక్కడి వరకు అయితే మనం వస్తుందని గెస్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఇంకొన్ని సీట్లు ఆల్ ఇండియాకి వెళ్ళి నాట్ రిపోర్టెడ్ ఇదంతా ఇంకా మనకు తెలియదు కదా సో ఇక్కడ మనకున్న సీట్లు ఒక 65 వరకు చూస్తే ఒక ఇక్కడ వరకు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ సో 65 to 70 సీట్స్ మనకు ఉన్నాయి అనుకుందాం ఇంకా ఉన్నా కూడా 406 కట్ అయింది ఆల్రెడీ అండ్ కింద ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ రకరకాల రిజర్వేషన్లలో టాప్ కాలేజెస్లో సీట్ వచ్చిన వారు ఓపెన్లో దానికి అవైలబుల్ ఉండరు కాబట్టి ఇది ఇంకా కొంచెం కిందికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఓపెన్ 406 నుంచి 400 వరకు కూడా రావచ్చు మేబీ ఎందుకంటే కింద ఉన్న స్టూడెంట్స్ రిజర్వేషన్స్ ప్రకారం వెళ్ళిపోయి ఉంటారు ఆల్రెడీ అలా ఓపెన్ కట్ ఆఫ్ అయితే కొద్దిగా ఎక్కువ తగ్గే అవకాశం అయితే ఉంది బీసీఏలో చూద్దాం బీసీఏ యొక్క టోటల్ మెరిట్ లిస్ట్ అనమాట ఇది బీసీఏకు ఎంతమంది ఎవరైతే ఇప్పుడు మనకు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళ యొక్క కంప్లీట్ లిస్ట్ సో వీళ్ళకు గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడ కట్ అయింది సో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ఇప్పుడు చెప్పడం కష్టం ఎందుకంటే మనకు పెరిగింది ప్రైవేట్ సీట్స్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు నాట్ రిపోర్టెడ్ ఆ లిస్ట్లో మేబీ కొంతమంది ఉంటే ఇక్కడ కూడా చేంజ్ కావచ్చు కానీ ఇప్పుడు బీసీఏలో గవర్నమెంట్ ఎంతవరకు కట్ అయింది అనేది చూద్దాం సో బీసీఏలో గవర్నమెంట్ కట్ అయిన మార్క్ అయితే 353 సో వీళ్ళ నెంబర్ బీసీఏ ఓన్లీ మెరిట్ లిస్ట్లో 375 అండ్ స్టేట్ మెరిట్ లిస్ట్ నెంబర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ సో ఇక్కడ వరకు కట్ అయింది 353 వరకు అయితే కట్ కావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈ కింది స్టూడెంట్స్కు ప్రైవేట్లో వచ్చింది సో ఇంకొక సీట్ ఇక్కడ ఏమైనా వేకెంట్ అయినా ఒక 2-3 వీళ్ళందరికీ గవర్నమెంట్ కావాలనుకుంటూ వస్తుంది లేకుంటే ఇంకా టాప్ కాలేజ్ కావాలనుకుంటూ వస్తుంది మరి ఇది ప్రైవేట్లో ఎక్కడ కట్ అయింది వీళ్ళది అనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ ప్రైవేట్ ఉంది ప్రైవేట్ కాలేజ్ కట్ ఆఫ్ 341 అంటే లీస్ట్ కట్ ఆఫ్ అన్నమాట ఇంకా బీసీఏలో 341 సో ఇక్కడ వరకు అయితే కట్ అయింది 452 బీసీఏ నెంబర్ స్టేట్ మెరిట్ లిస్ట్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ టోటల్ మార్క్స్ 9 ఇంకా ఉంటాయని మనం చెప్పాం కానీ ఇంకొక మనం 25 సీట్స్కి సంబంధించి ఓవరాల్ రిజర్వేషన్ అనేది క్లారిటీలోకి ఇక్కడ మనం పెట్టలేదు సో ఓవరాల్గా మనకు ఈ 9 ప్లస్ ఇంకొన్ని వస్తే దాదాపు ఒక 12 అనుకుందాం బీసీఏలో ఇంకా 12 పెరుగుతాయని అనుకుందాం పక్కా అయితే 10 వరకు వస్తుంది కానీ ఇంకా 12 కూడా వచ్చాయి అనుకుంటే ఇందులోనే 12 ర్యాంక్స్ కిందికి వెళ్తే దాదాపు 465 వరకు చూద్దాం 465 339 వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకేమైనా ఆల్ ఇండియాకి వెళ్ళి ఇది ఎగ్జాక్ట్ అని చెప్పట్లేదు నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను 338 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది 339 వరకు అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మనం బీసీబీ చూద్దాం సో ఇక్కడ బీసీబీకి సంబంధించినటువంటి కంప్లీట్ మెరిట్ లిస్ట్ ఉంది బీసీబీ వాళ్ళదే సపరేట్ చేసాం స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇవన్నీ చూడొచ్చు వీళ్ళకి గవర్నమెంట్ ఎక్కడ కట్ అయింది అనేది చూద్దాం సో బీసీబీలో గవర్నమెంట్ 406 మార్క్ దగ్గర కట్ అయింది 819 బీసీబీ స్టూడెంట్ దగ్గర అండ్ 4213 స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇది ఆల్ ఇండియా ర్యాంక్ ఇదైతే గవర్నమెంట్ కాలేజ్ కట్ అయింది అండ్ అదే మార్క్ మీద ఇంకా ఇంతమందికి రాలేదు చూడండి 406 మీద ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఇంకా 405 మీద చాలామంది 404 మీద ఉన్నారు సో వీళ్ళందరికీ ప్రైవేట్లో అయితే రావడం జరిగింది అండ్ ఇప్పుడు బీసీబీ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చింది బీసీబీ కట్ ఆఫ్ అని చూసినట్లయితే 396 దాకా వచ్చింది 396 దాకా వచ్చింది బీసీబీ కట్ ఆఫ్ 980 స్టూడెంట్స్కి వచ్చింది బీసీబీలో అండ్ అదేవిధంగా ఇంకా నెక్స్ట్ అవైలబుల్ సీట్స్ మినిమం 14 అనుకుందాం సో ఇది పక్కా అయితే ఉంటాయి మినిమం 14-15 అనుకుందాం సో 15 సీట్స్ ఇంకా ఆల్ ఇండియా 1 అయిన తర్వాత ఒక 15 అంటే దాదాపు 995,000 వరకు చూసుకున్నట్లయితే దాదాపు 396 నుంచి 395 ఎందుకంటే ఇక్కడ బీసీబీలో చాలామంది స్టూడెంట్ ఉంటారు ఒకటే మార్క్ మీద మీరు చూడవచ్చు 394 మీద కూడా చాలామంది ఉన్నారు సో ఇంకా 394 కంటే తగ్గదు దాదాపు నేను అనుకోవడం అయితే సో ఇది మై పర్సనల్ గెస్ ఓకే అబ్సల్యూట్లీ మై పర్సనల్ గెస్ మీరైతే అది గమనించండి అంటే ఆ సీట్స్ అవన్నీ లాజికల్గానే చూస్తున్నాం మనం ఇక్కడ మనం 12 అని పెట్టింది పక్కా సీట్లు అనమాట అవి అండ్ ఇంకొక 25 సీట్లు మనం ఒక కాలేజ్ యాడ్ చేయలేదు అందుకోసమే ఇది నేను 14 అని చెప్తున్నాను మినిమం 14 ఇంకా ఆల్ ఇండియాకి వెళ్ళినట్లయితే 15 వరకు వచ్చి వీళ్ళకు 1000 స్టూడెంట్స్ పైన సీట్ వచ్చినట్లయితే దాదాపు 395
ఓకే. 395, 94 వరకైతే వచ్చే ఛాన్స్ ఉంది. 94లో కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్స్ లేదు. మధ్యలో ఎక్కడైనా కట్ కావచ్చు. ఇదైతే లక్ మీద ఆధారపడి ఉంటుంది ప్యూర్‌గా. అండ్ 395 వరకైతే పక్కా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి బీసీ-బికి సంబంధించి. ఇప్పుడు బీసీ-సి చూద్దాం. సో మీరు చూడొచ్చు, ఇది బీసీ-సికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనమాట. సో వీళ్ళ టోటల్ అండ్ స్టేట్లో సీట్ ఇక్కడ మనకు వీళ్ళు స్టేట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు. సో వీళ్ళకైతే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ టాప్ కాలేజెస్ వచ్చి ఉంటుంది బహుశా. సో ఎక్కడి వరకు వచ్చింది వీళ్ళకని చూస్తే గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ 364 స్టూడెంట్ వరకు అయితే గవర్నమెంట్ కాలేజ్ కట్ అయింది. 55th ర్యాంక్. ఇదంతా వీళ్ళ డీటెయిల్స్ అన్నమాట. సో 363 వీళ్ళకైతే ప్రైవేట్లో వచ్చింది. సో ప్రైవేట్లో వీళ్ళకి ఏ స్కోర్ వరకు వచ్చిందంటే 343 వరకు కట్ అయింది ప్రైవేట్లో. 343. సో వీళ్ళకి ఆల్రెడీ తక్కువ ఉంటుంది కాబట్టి 1 or 2 or 3 అంటే చాలా ఎక్కువే. 1 or 2 సీట్స్ ఉన్నా కూడా ఇలా కట్ ఆఫ్ అయితే 340 వరకు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, 340 వరకు వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ మార్క్ 341, నెక్స్ట్ మార్క్ 340, తర్వాత 338. సో తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంత చాలా చాలా పెద్ద చేంజ్ ఉంటుంది. ఒక్కొక్క ర్యాంక్కి ఇంత మార్క్స్ అయితే చేంజ్ అవుతాయి. సో ఒక సీట్ అయితే పక్కా 341 అండ్ ఇంకొకటి కూడా రావచ్చు మేబీ లక్లో. ఆ 340 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉందని నేనైతే అనుకుంటున్నాను బీసీ-సిలో. ఇప్పుడు బీసీ-డి చూద్దాం. సో ఇదైతే బీసీ-డికి సంబంధించినటువంటి లిస్ట్. ఓకే, సో బీసీ-డిలో మరి గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. బీసీ-డిలో గవర్నమెంట్ కాలేజ్లో 415, 662 స్టూడెంట్ బీసీ-డి వాళ్ళకి వచ్చింది. స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇవన్నీ వీళ్ళ డీటెయిల్స్. అండ్ అదే 415 మీద చాలామందికి ఇద్దరికి మాత్రం గవర్నమెంట్ సీట్ రాలేదు. అండ్ 414. సో ఇందులో కూడా చాలామంది ఉంటారు ఒక సీట్ మీద. సో అంటే ఒక మార్క్ మీద చాలామంది స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఓవరాల్ కట్ ఆఫ్ బీసీ-డి 403 అనుకుంటా. సో చూద్దాం, 403. ఓకే, 403 వరకు అయితే కట్ అయింది. అండ్ అదే 403 మార్క్ మీద చూడండి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంకా సీట్ రాని వాళ్ళు. 403, 403, 403. సో ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అంటే కిందికి వచ్చే కొద్ది నెంబర్ అయితే పెరుగుతుంది. సో ఒక 9 సీట్స్ అయితే ఇక్కడ నేను వేసాను పక్కా అని. అండ్ ఇంకో 2, 3 ఓవరాల్గా ఒక 12, 13 సీట్స్ అనుకుందాం. సో 12, 13 సీట్స్ అన్నా కూడా మీకు ఒక 25 వరకు వెళ్ళినట్లయితే దాదాపు ఎంత ఉంటుంది? 403. ఓకే, సో ఆల్రెడీ వీళ్ళకి వచ్చింది ఎంత? 403 వరకు వచ్చింది ఆల్రెడీ. కానీ 403 మీదనే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. 402 కూడా వచ్చింది అనుకుందాం, దాని మీద ఇంతమంది. దాదాపు ఇంకా ఈ కట్ ఆఫ్ అయితే ఇంతవరకు అయితే రావచ్చేమో అనుకుంటున్నాను నేను. దాదాపు ఒక 14 సీట్స్, 10 అయితే ఆల్మోస్ట్ ష్యూర్. ఇంకొక 14 వరకు వచ్చినా కూడా ఇంతవరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒకటే మార్క్ మీద ఇంతమంది స్టూడెంట్స్ ఉండడం వల్ల ఇవి మనం చాలా కరెక్ట్గా చెప్పలేము అనమాట. సో ఎందుకంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ వస్తే మనం కరెక్ట్ లెక్క పెట్టి కూడా ఆడికి చెప్పలేము. ఎందుకంటే ఆల్ ఇండియా కొందరు వెళ్ళొచ్చు, నాట్ రిపోర్టెడ్. అండ్ కౌన్సిలింగ్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్లో కూడా కొంచెం అటు ఇటుగా అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఒక 402, నా పర్సనల్ ఒపీనియన్ అయితే 402 వరకు కట్ అవుతుంది. 402లో ఎక్కడో ఒకడ కట్ అవుతుంది. నెక్స్ట్ బీసీ-ఈ చూద్దాం. సో ఇదైతే బీసీ-ఈకి సంబంధించినటువంటి కంప్లీట్ మెరిట్ లిస్ట్. ఇదంతా సపరేట్ చేసాం మనం. సో దీంట్లో వీళ్ళకి గవర్నమెంట్ ఎక్కడి వరకు వచ్చిందనేది చూద్దాం. సో బీసీఈలో గవర్నమెంట్ సీట్ అయితే 408 వరకు వచ్చింది. 510 స్టూడెంట్స్కి వచ్చింది. సో బీసీఈ అండ్ ముస్లిం మైనారిటీ కట్ ఆఫ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, అందుకే వీటిని సపరేట్గా మనం చెప్పాం. సో 408 వరకు, ఎందుకంటే వాళ్ళకి బీసీఈ కూడా ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీరు ముస్లిం మైనారిటీ చెప్పరు అని కొన్ని కామెంట్స్లో చూశాను, ఇద్దరికి సేమ్ ఉంటుంది. సో 408 వరకు ఇంకొక స్టూడెంట్కి అయితే రాలేదు, వీళ్ళందరికీ ప్రైవేట్ వచ్చింది. మరి బీసీఈ కట్ ఆఫ్ ఎక్కడి వరకు అయింది అని చూసినట్లయితే బీసీఈ కట్ ఆఫ్ ఇక్కడ 395 వరకు అయింది. ఒక 5 సీట్స్ అయితే పక్కా. అండ్ ఇంకొక 8 సీట్స్ వచ్చాయనుకోండి వీళ్ళకి. సో ఇక్కడ కింద స్టూడెంట్స్ ఒకటే మార్క్ మీద చాలామంది ఉంటారు. ఒక 640 వరకు వచ్చినా ఒక మార్క్ తగ్గవచ్చు. 394. ఓకే, 394, 393 ఈ మధ్య అయితే ఉంటుంది. ఇంకా అది మనకు చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే కష్టం. 394 to 393 ఆల్రెడీ మనకు కట్ అయింది. 395 కదా, 394 అయితే పక్కా వస్తుంది. 393లో ఎంతమందికి వస్తుంది అనేది ఇప్పుడు ఇంకా అది మనకు వచ్చే సీట్స్ ఇంకా మనకు అడ్వాంటేజ్గా వచ్చి ఆల్ ఇండియాకి వెళ్ళే సీట్లతో డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే SC1 గురించి అయితే మనం
చెప్పబోవట్లేదు, ఆల్రెడీ అందరికి వచ్చింది. నెక్స్ట్ SC2 చూద్దాం. సో ఇదైతే SC2కి సంబంధించినటువంటి మనం మెరిట్ లిస్ట్లో వీళ్ళకి డేటా సపరేట్ చేసిన లిస్ట్ అనమాట. వీళ్ళకు గవర్నమెంట్ ఎక్కడి వరకు వచ్చిందనేది చూద్దాం. SC2లో గవర్నమెంట్ 373 మార్క్స్ 410 స్టూడెంట్స్కి స్టేట్ మెరిట్ ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంక్. సో ఇలా అయితే వచ్చింది. అండ్ అదే 373 మీద ఇంకా కొందరు స్టూడెంట్స్కి గవర్నమెంట్ రాలేదు. అండ్ చివరిగా వీళ్ళ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళిందని చూసినట్లయితే వీళ్ళ కట్ ఆఫ్ మార్క్స్ 354 మీద ఇంకా కొందరికి సీట్ రాలేదు. ఇంతమంది ఉన్నారు 354 మీద, వీళ్ళకి సీట్ రాలేదు. సేమ్ మార్క్ ఉంది కానీ సీట్ రాలేదు. ఇప్పుడు దాదాపు 12 కన్ఫర్మ్గా అండ్ ఒక 15 వరకు సీట్లు వచ్చినట్లయితే 585 590 వరకు వెళ్తుందని మనం భావిస్తే 353 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 353 స్టూడెంట్ వరకు అయితే రావచ్చు. 353 మార్క్స్ ఉన్న స్టూడెంట్ వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకేమైనా సీట్లు పెరిగితే చెప్పలేం. ఓకేనా. సో ఇదైతే మనం చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఈ విధంగా అయితే వచ్చింది. నెక్స్ట్ SC3 చూద్దాం. SC3కి సంబంధించినటువంటి లిస్ట్లో వీళ్ళకు గవర్నమెంట్ కాలేజెస్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. 377 మార్క్కి గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది. టోటల్ 264 స్టూడెంట్స్కి అయితే గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది. అండ్ ఓవరాల్గా సీట్ కట్ అయింది ఎక్కడ అని చూసినట్లయితే 368 అండ్ 6 సీట్లు అయితే ఆల్మోస్ట్ పక్కా వస్తాయి. అండ్ 329 వరకు వచ్చింది. 6 ప్లస్ మనం చెప్పాం కదా, ఒక కాలేజ్ది మనం క్యాల్కులేషన్లో అది చూడలేదు అది, కాబట్టి ఒక 8 అనుకుందాం. 8 to 10 వస్తాయి అనుకుందాం. 329 to 339 అంటే మీకు 367. జస్ట్ అంతే 1-2 మార్క్స్ అయితే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. పెద్దగా మనకు సీట్లు పెరిగినా కూడా, ఎందుకంటే ఒకటే మార్క్ మీద చాలామంది స్టూడెంట్స్ ఉంటున్నారు కాబట్టి 1-2 మార్క్స్ తేడా అయితే వస్తుంది. దాదాపు 367లో ఇక్కడ వరకు రావచ్చు. 367 వరకు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది నెక్స్ట్ ST చూద్దాం. ST స్టూడెంట్స్ సంబంధించిన లిస్ట్ అనమాట ఇది. సో దీంట్లో వీళ్ళ గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడి వరకు వచ్చింది. ST స్టూడెంట్స్ గవర్నమెంట్ కాలేజ్ అయితే 386 482 స్టూడెంట్స్కి వచ్చింది. 386 మార్క్ వరకు. అదే మార్క్ మీద ఇంకా ఇంతమందికి రాలేదు గవర్నమెంట్. సో వాళ్ళు ప్రైవేట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎక్కడి వరకు అయిపోయిందని చూసినట్లయితే ST కట్ ఆఫ్ 372. సో ఆల్మోస్ట్ 12 సీట్స్ అయితే గ్యారంటీగా వస్తుంటాయి. 14 వరకు రావచ్చు, మేబీ 14 or 15 అనుకుందాం. 372 కట్ అయింది. అండ్ 644 అంటే 659, దాదాపు 371. ఒక్క మార్క్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి, ఎందుకంటే కింద చాలా స్టూడెంట్స్ ఉంటారు ఒకటే మార్క్ మీద. 371 ఇంకా లక్ బాగుంటే 370లో కొందరికి రావచ్చు. 371లోనే అందరికీ రావడం కూడా కష్టమే కావచ్చు, మేబీ అలా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనం చూసినట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ ఎంత అయింది మనకి 344. 360 వరకు వచ్చినా కూడా 371 ఎగ్జాక్ట్గా అదే సీట్లు మనం అనుకున్నది అయితే ఇక్కడ వరకు వస్తుంది. ఇంకా అడ్వాంటేజ్ ఏమైనా ప్లస్ అవుతే వీళ్ళకు రావచ్చు. సో ఒకటే మార్క్ మీద కొందరికి రాదు. సో అది మ్యాటర్ ఇక్కడ. సో ఇంతమంది అయితే ఉంటారు ఒక మార్క్ మీద. అండ్ మనం చెప్పినట్టు గవర్నమెంట్ కూడా మీరు ఆల్రెడీ చూసారని.